బా పట్నం అంటే ఎట్టుంటుందా? ఏ భలే గమ్మత్తుకున్నది ఇదేదా. ఈడ నన్ను వస్తా ఉన్నాడా? మా బ్యాగ్ దెబ్బెత్తాడేందా? ఫోన్ చేద్దాం మా వాడికి. హలో హలో, ఏంది ఇదా? నా మాట నాకేం పిత్తాండదా? మా ఊళ్ళు అనుకున్నా, ఈ ఊళ్ళు ఊరు సోదా పోతుంది అన్నమాట. హలో రే, ఊరు చివరున్న గట్టు మీద రారా, సుక్కలు వస్తుందా? అట్నా మచా? మచా ఈడా మన ఊరు చివరున్న ట్యాంక్ అన్న పెద్దగా రోడ్లా. ఎక్కిస్తుంటావా? అదే మచా, బస్సు ఎక్కేస్తుంటావా అంటా. నీ ముఖం మచా, నీ ముఖం వీటి అమ్మాయిలు పోగ్రెస్లో ఉన్నట్టు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పొట్టి బట్టలు వేసుకుని పోతా ఉంటే నన్నే చూస్తా ఉండదు ఏందే? ఏంది కోడి మట్టి తిప్పుతా ఉండదు అదే? రే మచ్చా, ఈడ ఓ ఏమి నన్ను తెగ చూసేస్తా ఉండదురా. ఏ కుళ్ళి నా కొడక. మచ్చా ఆ ఎమ్ముందిరా, ఆమె జడులు అగరత్తు పొగలా, కళ్ళుకు కాటి కట్టేసి పెదాలు దొండ పండులా అదేదో పూస్తారే, ఏందిరా అదే? అది రే మచ్చా, ఆమె వినిపించేసినట్టున్నదా? బతుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తారే. పెడే నన్నే చూస్తున్నదే, ఏం చేద్దాం? యాక్టింగ్ చేద్దాం కొంతసేపు, మనకు వచ్చింది ఇదే కదా. యాక్టింగ్ తెలిసిపోతున్నట్టు ఉంటుందే. జిడ్డులో పట్టుకుంటుందా? ఇంకోసారి చేద్దాం యాక్టింగ్. ఓడి అమ్మా, అయిపోయిందిలే, ఇంకా నిల్చుకునేద్దాం. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఈ అమ్మాయి నన్ను చూస్తా ఉన్నది, పిలిచి వచ్చినాయా? యాండే ఇది అదేగా? అదే అంటే అర్థం కాలా. అదేనండి, ఒక అమ్మాయి. నువ్వు మెలికెళ్ళి తిరగడం ఆపు, ముందు ఏంటో చెప్పు. అదేనండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసుకుంటారుగా. ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలిపోతాయి. పోనీలే పాపం, నా ఫ్రెండ్ బిజీగా ఉండి నిన్ను పిక్ చేసుకోమని పంపింది. నా మరదలతో నా పిల్ల అయిపోయి ఉంటా. నోటు తొలరా, దాన్ని నోటు తొల. అయినా నా మరదలే బంగారం, ఈ బావే దాని ప్రాణం. ప్రాణం ప్రాణం ప్రాణం. ఇంకా చాలు, వచ్చి కూర్చో. వస్తా ఉంటా. ఎట్ట కూర్చుండేది దీని మీద? అయ్యో, అమ్మాయిలా కాదు, అబ్బాయిలా కూర్చో. మా ఊళ్ళు ఇట్టుగా కూర్చుంటారే. ఓకే, ఇందా మనం చూసాం, అటు కూర్చుందాం. భలే ఉంటుందబ్బా ఊరా. పట్నం అంటే ఇదే అనుకుంటా.
మై నేమ్స్ దేవదాస్. వాట్స్ అవర్ నేమ్? నీకెందుకు? అంటే అది అది ఇది కాదు, నోరు మూసుకొని కూర్చో. ఏదో పెర్సెంట్ పెంచుకుందామని అడిగానండి. అంత అవసరం అంటావా? హాయ్. ఏందబ్బా ఒక మాదిరి ఉండదు కడుపులా? మా కడుపు పోయి ఉండదా? గంట ముందు కదా పోసినానా? అడగదాం వద్దా? అయ్యో వల్ల కావట్లేదా? ఏయ్ సరిగ్గా కూర్చో. అడుగుదాం వద్దా? యాండే మిమ్మల్ని ఒకటి అడుగుతా, తప్పు అనుకోరు కదా? వంకర్ టింకర్గా మాట్లాడితే తాట తీస్తా. ఇలా మాడితే ఇంకేం మాడతామండి? సరే చెప్పు. ఛీ, ఒక అమ్మాయిని ఎవరైనా ఇలా అడుగుతారా? మీరు భలేవారండి. అదే మీరేనండి, నేనేమంటానా? ఛీ, ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవే. దాని అవసరం మాకేమన్నదండి? మా ఊళ్ళు ఆడలు కూడా లేదా? వాట్? అమ్మయ్యా, ఎంత సుఖంగా ఉండదా? భలే సుఖం. హ్యాండ్ వాష్ కూడా చేసుకోవా? హ్యాండ్ వాషా? ఓ స్వాతి, ఏంది పిల్ల ఈ చిత్రంగా చూస్తా ఉంటదే? ఆడాడు చూస్తాడు ఏంది ఇదే? వచ్చి ఎక్కు. దూరంగా కూర్చో. ఇంకా 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 వెనక కూర్చుని పడిపోతానండి. సరే ఎక్కు. ఏందో ఈ పట్టణం పిల్ల, మనూరు కాదు కదా, ఇట్టే ఉంటుందేమో ఈ పిల్లకాడ. ఇప్పుడు ఇటు మాడుతున్నది అమ్మే. ఇంకా ఆకలిగా ఉందంటే ఏండే పాపం, ఎవరైనా ఆకలిగా ఉందంటే మీరే అంటారా? ఎవరికో ఎందుకు, నీకు ఆకలేస్తుందని చెప్పు. సర్లే, ఈ టైంలో ఏం దొరకవు. టీ బిస్కెట్ ఓకేనా? జేనుకుంట కూడా ఉంది చింతమని. థ్యాంక్ యూ అండి. ఇట్టా ముంచి అట్లా నోట్లో పెడితే మెత్తగా ఉండదు బా బిస్కెటా. ఏంది ఇప్పటికి వెళ్ళలేదని ఆడుతున్నదే ఏందే? పాపం శాంతికి వచ్చినట్టున్నది. నువ్వు ఇక్కడే ఉండు, వస్తా. హలో హలో, చెప్పు. దొంగ ముఖం దానా, తిక్కలోనే పంపిస్తావా నాకు? సారీ, మా బావ తింగురోడే గాని మా హానుబావుడే చాలా మంచోడు. అవన్నీ నాకెందుకే, ముందు కీస్ ఎక్కడుందో చెప్పు. వచ్చి మీ మంచోని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.
ఎక్కడ పెట్టామేంటి? మన రూమ్ లోనే. వాట్? ఛాన్సే లేదు. నీ న్యూ బిజినెస్ కి మనీ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నావు కదా, వద్దా? మా తిక్కల్లోనే కాకా పడితేనే కదా ఇచ్చేది. వసే వసే, కీస్ ఎక్కడ పెట్టావు చెప్పవే. అక్కడే కిటికీ దగ్గర ఉన్నాయి చూడు కీస్. నిన్న అక్కడే ఉండమన్నా కదా, ఎందుకు వచ్చావు? ఎలాగో వచ్చావు కదా, రా నీ రూమ్ చూపిస్తా. టెంప్ట్ అయిపోతాడా? జీవితంలో ఈఎంఐ జోలికి అమ్మాయి జోలికి వెళ్ళకూడదురా. మనం పోపోయినా ఆలోచన సరే. అంతే, కథం. కథం. కొంప చాలా పెద్దగానే ఉండదే. చేస్తున్నారు. సరే కానీ ఏం తింటావు? ఏదో బిర్యానీ. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా పర్లేదండి, నేను తినేస్తాను. నేను తినేస్తాను. ఏంది అమ్మే రుబ్బులు కొత్తగా ఉండదా? చూసింది చాలు, కాఫీ చల్లారిపోతుంది. అచ్చం మా అమ్మ పెట్టినట్టే పెట్టారండి. మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతురండి. మీరేమనుకోనంటే ఏ మాటకు ఆ మాట ఈ చీరలో మీరు లక్ష్మీదేవిలా ఉన్నారండి. థ్యాంక్ యూ. మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారండి. ఇంతకీ మీ పేరు? వద్దంటే వదిలేండి. పారు, పారిజాతం, అందరూ పారు అని పిలుస్తారు. చాలా బాగుందండి మీ పేరు. అవును, నువ్వు సిటీకి ఎందుకు వచ్చావు? అదేంటి మీకు తెలీదా? స్వాతికి నాకు వచ్చిన పెళ్ళండి. స్వాతికి మీరు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా. మీ ఇంట్లో అందరూ తప్పకుండా వచ్చాను పెళ్ళికే. నా మరదలకి నేనంటే చాలా ఇష్టం అండి బాబు. చిన్నప్పటి నుండి నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. సిటీకి వచ్చాకే కొంచెం దూరంగా ఉంటుంది కానీ తనంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే దానికి వెంటనే ఓకే చెప్పేసిన. మా పెళ్ళికి కూడా లగ్నం పెట్టేసండి బాబు. ఇంక పెళ్ళికి కావాల్సిన సామాన్లు కొనుక్కుందా అని నేను కూడా సిటీకి వచ్చేసిన. ఒక్క నిమిషం. ఏంటి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు? ఏంటి మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేసావు? నువ్వు చేస్తుంది చాలా తప్పు, నీకు అర్థమవుతుందా? నువ్వు ఊరు నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు?
అయినా ఒకరితో ప్రేమ ఇంకొకరితో పెళ్ళి, అది కూడా నెక్స్ట్ మంత్లో పెళ్ళి అనగా ఇంకొకరితో. చా, వినడానికి నీకు సిగ్గుగా లేకపోయినా అనడానికి నా వల్ల కావడం లేదు. తెలిసిపోయిందా? నాకు కావాల్సినంత సుఖం వీడి దగ్గర ఉంది, అవసరానికి కావాల్సిన డబ్బు వాడి దగ్గర ఉంది. ఏ తెలివైన అమ్మాయి ఈ రెండింటిని వదులుకోదు. అయినా చాలా వరకు అమ్మాయిలు పెళ్లికి ముందు నాలాగే ఒకడిని బాయ్ ఫ్రెండ్ చూసుకొని వేరే ఒకడిని పెళ్లి చేసుకుంటారు. అయినా ఈ రోజుల్లో ఇదంతా కామన్. వదిలే, పిచ్చలైట్. పారు గారు సైలెంట్గా ఉండదా? మీరేమనుకోనంటే మీరేదో బాధలో అంటున్నారా? మిమ్మల్ని చూస్తా అంటే నాకు కూడా బాధ వేస్తా అంతే. ఏం జరుగుతుందో చెప్తారా? చెప్పాక తప్పుగా అనుకో కదా. పర్లేదండి, చెప్పండి. అది అది స్వాతి రాహుల్ అనే అబ్బాయితో 1 ఇయర్గా రిలేషన్లో ఉంది. ఇప్పుడు కూడా తనతోనే వెళ్ళింది. నాకు తెలుసు.